బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మార్గదర్శకత్వంలో తమ జీవితాలనే యజ్ఞవాటికగా మలచి అందులో రగిలిన ఆత్మజ్ఞానపు వెలుగులను సకల జీవకోటి శ్రేయస్సు కోసం ధారబోసిన గొప్ప పిరమిడ్ మాస్టర్స్ను ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నాం. వారే శ్రీమతి గారపాటి కళాలక్ష్మి గారు మరియు శ్రీ గారపాటి సత్యనారాయణ గారు. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా, సిరాలు లక్ష వంపదా, చిరాక్షరాలు రాయదా, నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా, నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. అందరిలోనూ ఉండేది ఆ పరమాత్మ ఒక్కడేనని విశ్వసించే ఓ ఉన్నత భావాలున్న కుటుంబంలో ఆమె జన్మించారు. ఆమెకు తన 14వ ఏట వ్యాపారవేత్త అయిన శ్రీ గారపాటి సత్యనారాయణ గారితో వివాహం జరిగింది. తన 20వ ఏట శ్రీ విద్యాప్రకాశానంద స్వామి గారి ద్వారా మంత్రోపదేశం స్వీకరించారామె. 2001లో థియోసాఫికల్ సొసైటీతో ఆమెకు పరిచయం ఏర్పడింది. 2005వ సంవత్సరంలో ధ్యానాంధ్రప్రదేశ్ మాసపత్రిక ద్వారా ఆనాపానసతి ధ్యానం ఆమెకు పరిచయమయ్యింది. భీమవరంలో నెలనెలా జరిగే బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు గారి ధ్యాన శిక్షణ తరగతులకు హాజరు కావడం ద్వారా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్తో ఆమెకు అనుబంధం ఏర్పడింది. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. బెంగళూరు సమీపంలోని పిరమిడ్ వ్యాలీలో జరిగిన బుద్ధ పూర్ణిమ వేడుకలకు భర్త సత్యనారాయణ గారితో కలిసి వెళ్లారు. అయితే అక్కడే ఒక అద్భుతం జరిగింది. అంతకు ముందు వరకు వ్యాపారాలు రాజకీయాలతో నిరంతరం బిజీగా గడిపిన సత్యనారాయణ గారికి ధ్యానం చేసిన అనుభవం ఏమాత్రం లేదు. కాని ఆశ్చర్యంగా ఏకధాటిగా 3 రాత్రుల పాటు పత్రిజీ చేయిస్తున్న అఖండ ధ్యానంలో ఆయన నిమగ్నమైపోయారు. ఆ సందర్భంలో సుభాష్ పత్రిజీతో స్వయంగా కలవడం, పిఎస్ఎస్ఎం చేస్తున్న ధ్యాన సేవా కార్యక్రమాలను చూడటం ఆయన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. పటాసుల్నే లిఖిస్తాడు, నిజం కోసం శ్రమిస్తాడు, జనం కోసం తపిస్తాడు. బుద్ధ పూర్ణిమ సంబరాలను, వేలాది మందిలో ధ్యానం ద్వారా వచ్చిన అద్భుతమైన మార్పులను దగ్గరగా గమనించిన ఆ దంపతులు ఆనాటి నుండి పత్రిజీకి, పిఎస్ఎస్ఎంకు మరింత దగ్గరయ్యారు. పిరమిడ్ వ్యాలీ స్ఫూర్తితో తాడేపల్లిగూడెంలోని తమ ఇంటిపైనే ఒక పిరమిడ్ని నిర్మించారు. ధ్యాన తరగతులు ఏర్పాటు చేస్తూ విస్తృతంగా ధ్యాన ప్రచారం ప్రారంభించారు. పత్రిజీ ఆదేశానుసారం 2006లో పిరమిడ్ వ్యాలీ ట్రస్టీగా బాధ్యతలు స్వీకరించిన సత్యనారాయణ గారు 2008లో అన్నదాన కమిటీకి మొట్టమొదటి చైర్మన్గా సేవలు అందించారు. ఈ విధంగా 2006 నుంచి 2012 వరకు పిరమిడ్ వ్యాలీ అభివృద్ధిలో ఆయన విశేషమైన కృషి చేశారు. రెండు 2012లో పక్షవాతం కారణంగా ఆయన ఆరోగ్యం రోజురోజుకు క్షీణించింది. ఆ కష్టకాలంలో పత్రిజీ స్వయంగా స్పందిస్తూ గారపాటి గారికి ఏమీ కాదు, ఆయన ప్రాణానికి నా ప్రాణం అడ్డు, ఈ భూమిపై ఆయనొచ్చిన పని పూర్తయ్యేంత వరకు నాతో పాటు ఇక్కడే ఉంటారు అంటూ కొండంత భరోసా ఇచ్చారు. నీ మట్టి నిన్నే పిలిచెను రారా, ఈ ధాత్రి నీ జనహిత్రే కాదా, దోచారే గౌరవం. ఆ క్లిష్ట సమయంలో ఆ మాటలు నమ్మశక్యంగా అనిపించకపోయినా అక్షర సత్యాలుగా మారాయి. అనారోగ్యంతో 11 సంవత్సరాలు పోరాడుతూనే ద్వారకా తిరుమల పిరమిడ్ నిర్మాణంలోనూ, వశిష్ఠ గౌతమి పిరమిడ్ అభివృద్ధిలోనూ ఆర్థికంగా ఎంతో సహకారం అందించారు సత్యనారాయణ గారు. తన ఆఖరి శ్వాస వరకు పత్రిజీ చెప్పినట్లుగానే ఈ భూమిపై తాను చెయ్యాల్సిన పనిని పూర్తి చేసుకుని 2023లో ఆయన ఉన్నతలోకాలకు ప్రయాణమయ్యారు. గెలుపులేని సమరం జరుపుతోంది సమయం, ముగించేదెలా
ఉదయం ఇలా ఎంతకాలం భరించాలి ప్రాణం. సత్యనారాయణ గారు పిరమిడ్ల అభివృద్ధి కోసం క్రియాశీలంగా ఒక అద్భుతమైన ఆర్గనైజర్గా పనిచేస్తే, ఆయన సతీమణి కళాలక్ష్మి గారు తాను చిన్నతనం నుంచి తెలుసుకున్న సత్యాన్ని, పత్రిజీ నుంచి పుణికిపుచ్చుకున్న ధ్యాన విజ్ఞానాన్ని ఊరూరా పంచుతూ ధ్యాన శిక్షకులుగా నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. భర్త భౌతికంగా దూరమైనా సరే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి ఆమె అందించే సేవలు, ధ్యాన ప్రచార కార్యక్రమాలు ఏనాడూ ఆగిపోలేదు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్తో పరిచయం ఏర్పడిన నాటి నుంచి ఈనాటి వరకు ఆ దంపతులు చేసిన సేవా కార్యక్రమాలు వెలకట్టలేనివి. యావత్ పిరమిడ్ ధ్యాన ప్రపంచం వీరి సేవలను సదా కృతజ్ఞతతో స్మరించుకుంటూనే ఉంటుంది. జయ హో పత్రిజీ, జయ జయ హో పితామహ పత్రిజీ.